అతను చదువుకున్నాడా లేదా, వేద పండితుడా కాదా, ఇవన్నీ తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్తే మంచి వేద పండితుడు ఇప్పుడు కూడా శాస్త్రాధ్యయనాన్ని చేసినటువంటి వాడు తన నోటితోటి నిజంగా మీకు లేకున్నా మీకు అవుతుందమ్మా అని చెప్పాడు అనుకోండి, అది అయిపోతుంది. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మీ మైండ్లో ఏదో పెట్టుకొని జాతకాలు అవసరం లేదు. వివాహ వ్యవస్థ కూడా ఇట్లా దెబ్బతింటుంది కొంత. అంటే జాతకాలు కలిస్తేనే వివాహం చెయ్యాలి అంటే ఒక నక్షత్రం ఉన్నటువంటి వాడికి ఒక స్వభావము, ఒక నక్షత్రం ఉన్నటువంటి వాడికి ఒక స్వభావం ఉండవచ్చును. కానీ మనకి వివాహంలో ప్రధానమైనటువంటిది గుణము. అంటే మీరిద్దరు కూడా మంచి గుణములు ఉన్నటువంటి వాళ్ళకైతే మీ జాతకరీత్యా ఎన్ని దోషాలున్నా మీరు మంచిగానే ఉంటారు. మీ గుణాలు మంచిగా లేవనుకోండి, ఇప్పుడు మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారంగా 18 దాటాలి అని ఉంది. 36, 18 నుంచి 36 వరకు ఇట్లా పాయింట్స్ అని పెట్టుకొని ఇది వస్తే వాళ్ళ జాతకాలన్నీ కూడా వివాహం చేయవచ్చును అని జ్యోతిష శాస్త్రంలో ఉంది. మరి అందరూ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇట్లా వివాహం చేయించుకున్న వాళ్ళందరూ కూడా మరి విడిపోకుండా ఉన్నారా అంటే అట్లేం లేరే. అంటే ఇక్కడ ప్రధానం ఏంటంటే వివాహ వ్యవస్థలో గుణము ప్రధానం, జాతకాలు కాదు. నిన్ను అర్థం చేసుకునేటువంటి భార్యనో భర్తనో వచ్చాడు అనుకోండి, నీ జాతకరీత్యా ఎన్ని దోషాలు ఉన్నా కూడా నీకు అవన్నీ ఏమి అంటావు. ఆ గుణ ప్రభావం వల్ల అతనో నువ్వో అర్థం చేసుకోవడం జరుగుతుంది. సింపుల్ యాజ్ దట్.